ఒక గ్లాసులో వాటర్ పోసి 2 గ్లాసులలో వాటర్ పోసి ఒక దాంట్లో వేస్తే పసుపు వేస్తే ఎర్ర కావడం, ఒక దాంట్లో వేస్తే తెల్ల కావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, అది కూడా సైన్సేనా? 100% సైన్సే సార్. 100% సైన్స్ లేదా మ్యాజిక్ ఉంటుంది. ఇవి ఎవరైనా కొద్దిగా ట్రైనింగ్ అయి చేస్తారు. ఇంకా ఒక శివశక్తులే కాదు చాలామంది చేస్తుంటారు. కానీ ప్రజలు కొద్దిగా ఆలోచించి లాజికల్గా ఆలోచించమని చెప్తాము. ప్రతి అద్భుతం వెనుక ఒక సైన్స్ కంపల్సరీ ఉంటుంది. ఎవరికి ఎటువంటి శక్తులు అని మేము ఎప్పుడు చెప్తుంటాము. కాబట్టి దాని బట్టి కూడా వాళ్ళు నీళ్ళను ఎర్రగా మార్చిన, పాలగా మార్చిన, నీళ్ళు ఎరుపుగా మార్చిన కంపల్సరీ వెనుక సైన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక మహిమ చూపోతున్నాను. తాగే నీళ్ళతో విస్కీని క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని నా మంత్రశక్తితో మళ్ళీ నీళ్ళగా మారుస్తాను. నా మంత్రశక్తితో విస్కీ లాంటి వాటర్ తయారు చేశాను. ఆ విస్కీ లాంటి వాటర్ను మళ్ళీ వాటర్ తయారు చేశాను. ఇది చూసేటందుకు అద్భుతంగా కనిపిస్తుంది. దీని వెనుక ఉన్న సైన్స్ చెప్తున్నా. ఒక గ్లాస్ కొద్దిగా అయోడిన్, మన మామూలు రెగ్యులర్గా వాడేవాళ్ళు ఏదో పుండ్లకు వాడుతుంటాం, మెడికల్ స్టోర్లో ఉంటుంది. టించర్ అయోడిన్ కొద్దిగా 2 డ్రాప్స్ వేసుకుంటాము. అయిపోయి ఇక్కడ సార్. ఈ వాటర్ వేయడం వల్ల ఇలా కలర్ మొత్తం విస్కీలేక రంగులేక మారుతుంది. తర్వాత సోడియం థయోసల్ఫైడ్ హైపో గుళికను ఇలా ఈ తమిళ స్వామి చేశాడు ఒకసారి, దాన్ని చూసి మేము ఇలా చేస్తున్నాం. ఇలా వేళ్ళ మధ్యలో ఒకసారి ఉంచుకుంటారు, అది కనిపించదు. దాన్ని ఇలా టెక్నిక్గా ఇలా అంటూ దాని లోపల పడేసి ఇలా కలపడం వల్ల సోడియం థయోసల్ఫేట్, టించర్ అయోడిన్ మిక్స్ అయ్యి అందులో ఉండి కలర్ పోతుంది. ఇది సోడియం థయోసల్ఫేట్ గుణం. ఇది దీని వెనుక ఉన్న సైన్స్. ఏ మతంలో మూఢనమ్మకాలు ఉన్నా, అది పాస్టర్ చేశాడా, ముల్లా చేశాడా, స్వామి చేశాడా, మాకు సంబంధం లేదు. ఎక్కడైతే సఫర్ అవుతున్నారు మూఢనమ్మకాల మీద, ఆ మూఢనమ్మకాల మీదనే మా ఫోకస్ అంతా ఉంటుంది. మతం మేము అతీతం, మతాలకు అది మతంని వ్యతిరేకించాం, దాన్ని ప్రోత్సహించాం. ఓకే, మీరు ఇన్ని చేస్తూ ఉన్నారు కదా, నేను కూడా మిమ్మల్ని ఫేస్బుక్లో కావచ్చు అక్కడక్కడ ఫాలో అవుతుంటాను, చూస్తున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి మీరు జనాలు ఈ కార్యక్రమాలు నమ్ముతున్నారా అసలు? మరి మీరు చెప్పిన కొద్దీ ఇంకా మూఢత్వం పెరుగుతూనే ఉంది సమాజంలో. ప్రతిదీ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే ఒక అమ్మాయి పిల్లని చంపేసింది. ఏంది ఏదో అవుతుంది, ఆమె లేచి మళ్ళీ బతుకుతుంది అని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, బాగా జరుగుతూ ఉన్నాయి. ఒక మనుషుల్ని చంపేసే పరిస్థితికి వస్తుంది. మరి ఇప్పుడు నమ్ముతున్నారా మీరు చేసేది? చాలా చైతన్యం వచ్చింది సార్. ఈ జన విజ్ఞాన వేదిక లాంటి జ్ఞానదర్శనం లాంటి సంస్థలు లేకపోతే ఇంకా ఆకృతాలు చాలా దారుణంగా ఉండేటివి. మా వల్ల చాలామంది తెలుసుకుంటున్నారు సైన్స్ ఏంది, మహిమలు ఏంది, మహత్యాలు ఏంది, మూఢనమ్మకాలు ఏంటి, ఈ చేసే అతీంద్రియ శక్తులు ఏంటి, కంపల్సరీ చాలామంది తెలుసుకుంటున్నారు. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలే లేకపోతే, విజ్ఞాన దర్శన సంస్థలు లేకపోతే ప్రజలు ఇంకా దారుణంగా తయారవుతారు. అదిగో అక్కడ చేతపడి, ఇదిగో ఇక్కడ చేతపడి అంటే కంపల్సరీ మేము గట్టి నిలబడుతున్నాం, చేతపడి లేవు, బాణామతి లేదు, చిల్లంగి లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు గట్టి చెప్తున్నాం. కాబట్టి చాలామంది చదువుకున్న వాళ్ళు కానీ చదవలేని కానీ కొంచెం వాళ్ళు నిజమే కావచ్చు అని గట్టిగా ధైర్యంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం మేము చేయడం ఆపితే నాకు తెలిసి చాలా కష్టంగా ఉంటుంది ప్రజల్లో కూడా. ప్రతి ఒక్కటి దోచుకోవడం ఈ పేరుతో, దేవుని పేరుతో, దెయ్యం పేరుతో, మహిమల పేరుతో దోచుకోవడం చాలామంది తయారవుతారు. మీరు ఈ మధ్య కాలంలో కూడా చూసిన నేను మీ ఈ ఐస్ ప్యాక్ పెట్టి దాని మీద పాలు పొంగియడం అట్లా ఎట్లా జరుగుతుంది? అది కెమికల్ రియాక్షనేనా? ఇది ఐస్ గడ్డ మీద పాలు పొంగించడం అనేది
చాలా నార్త్లో ఎక్కువ చేస్తున్నట్టుంది సార్. ఇది మేము ఈ మధ్య చేసాము, వాళ్ళు చేస్తున్నట్టు మేము మాకు అవసరం లేదు అది, కానీ వాళ్ళు చేశారు కాబట్టి చేస్తుంటే ప్రజలు నమ్ముతున్నారు. ఐసుగడ్డ మీద పెట్టాడు, పాలు పొంగుతున్నాయి, మహిమ అంటున్నాడు, మహిమేనేమో అని. కానీ మేము మహిమ అనేది లేదు, ఇది కంపల్సరీ ఏది జరిగినా అంటే సైన్స్ ఉన్నారనే వాళ్ళం కాబట్టి దాన్ని రీసెర్చ్ చేశాము. దానిలో ఉండే దాని వెనక సైన్స్ వెతికి తీసాము. మేము కూడా పాలు పోస్తాము, ఐసుగడ్డ మీద పెడతాము, కంపల్సరీ పొంగు వస్తాయి. అందులో కూడా ఒక సైన్స్ ఉంది, అందులో కెమికల్ రియాక్షన్స్ కలుపుతాయి. ఐసుగడ్డ మీద పాలు పొంగిస్తున్నాం చూడండి. 1000 పాలు ఇప్పుడే కొనుక్కొచ్చిన స్వచ్ఛమైన పాలను ఐసుగడ్డ మీద పోసి ఇప్పుడు పొంగిస్తున్నాం మహిమతో. వచ్చాయి, కమాన్. లేచిరా. అందరు కట్టె పొయ్యి మీద వేడి చేసి స్టవ్ మీద వేడికి మాత్రమే పొంగిస్తారు. మేము మాత్రం ఐసుగడ్డ మీద పోసి పాలు పొంగిస్తున్నాం. ఇది చాలా మాకున్న అతీత శక్తి వల్ల చేస్తున్న అని ఇది. ఐసుగడ్డ మీద పాలు పొంగిస్తున్నాం అని చాలా చోట్ల ఈ మధ్య చాలా వీడియోలు వచ్చాయి. అందుకోసం మేము కూడా ఏం చేస్తాం, మేము కూడా ఇలాగే పాలు ఐసుగడ్డ తీసుకొచ్చి పాలు వేసి ఒక కుండలో పొంగిస్తున్నాము. ఇప్పుడు ఇది ఎలా పొంగుతుందో, ఎలా పాలు పొంగి బయటకు వస్తున్నాయో ఇప్పుడు దీని వెనుక సైన్స్ వివరించి చెప్తాము. పొగలు కూడా వస్తున్నాయి. ఈ పాలు పొంగడానికి కారణం ఈ కాల్షియం కార్బైడ్ CaC2 అనే ఒక కెమికల్ ఇది. ఈ కెమికల్ వాళ్ళు ముందే వేస్తారు, తర్వాత వాటర్ వేస్తారు, తర్వాత పాలు వేస్తారు. వాటర్ వేయకుండా పాలు వేయకుండా ఏదైనా లిక్విడ్ వేస్తే అక్కడ దీని మీద వాటర్ లిక్విడ్ ఏదైనా తగిలినా కూడా ఎస్టెలిన్ గ్యాస్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా అందులో ఉన్న లిక్విడ్ పాలు కానీ నీళ్ళు కానీ ఇలా పైకి పొంగినట్టు కనిపిస్తాయి. ఈ ఐసుగడ్డకు ఈ పాలు పొంగడానికి ఏమాత్రం సంబంధం లేదు. ఫైర్ లేకుండా మంటలు చేయడం వల్ల లాస్ట్ టైం కూడా ఒక దగ్గర చూస్తే ఆంధ్ర దగ్గర మన ఏది భద్రాచలం దగ్గర ఏది అక్కడ ఇసుక దిబ్బలు ఉన్న దగ్గర పోయి ఆ ఇసుకలో వీళ్ళు ఎలాంటి ఫైర్ లేకుండా మంటలు పుట్టడం వల్ల జనాలు నమ్మి లక్షల్లో కూడా మోసపోయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మనకు. అది కూడా సైన్స్ అయినా మంటలు పుట్టించడం ఒక సైన్స్ సార్. వీళ్ళు నమ్మడం మాత్రం వీళ్ళు ఒక మూఢనమ్మకం. ఇంత చూసి మంటలు పుడుతున్నాయి అగ్గిపులు లేకుండా అంటే వీళ్ళు ఒక అవగాహన రావడం పెద్ద తప్పు. మంటలు ఎలా పుడతారు ప్రశ్నించడం నేర్చుకోవాలి సార్. ప్రతి మనిషి ప్రశ్నించుకోవడం నేర్చుకోవాలి, ప్రశ్నించడం నేర్చాలి. ప్రశ్నించుకోవడం తెలిసినప్పుడు ప్రశ్నిస్తే కంపల్సరీ దాన్ని వీళ్ళకి ఏంటంటే ఎవరైతే ఈ మహిమల పేరుతో మోసం చేసే వాళ్ళకు అందరూ పాటించే వాళ్ళే దొరుకుతారు. పాటించడం మానేయాలి మనిషి. ప్రశ్నించడం నేర్చుకుంటే వాళ్ళ ఎవడు మోసం చేయడానికి సాహసించాడు. ప్లేట్లో ఇసుక తీసుకున్నాము ఇక్కడే ఈ పరిసరాల్లోనే. ఇప్పుడు ఇసుకలోంచి మంటలు మండిస్తాము మా అతీంద్రియ శక్తులతో. చూడండి ఒకసారి ట్రై చేయి. దక్షిణ ట్రై చేస్తున్నాడు. ఈ మంత్రం వేయలేదు. ఇప్పుడు మంత్రం వేయలేదు కాబట్టి ఇది ఎలగడం లేదు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మంత్రం వేసి మంత్రించిన తర్వాత అగ్గిపుల్ల వేస్తాడు. వేసేది వేయి ఉండు. ఇప్పుడు మంత్రం వేయలేదు. ఇప్పుడు మంత్రం వేసినందువల్ల ఇసుకలోంచి మంటలు వస్తున్నాయి. ఇలా ఇసుకలో ఇలా మంటలు క్రియేట్ చేస్తే జనం చాలామంది నమ్మి ఇదేదో శక్తి ఈయన దగ్గర ఉంది, శక్తి ఇతను ఏదో పెద్ద మంత్రాడని చెప్పేసి అతను చెప్పింది నమ్మి ఇవి తాంత్రిక పూజ చేయించుకొని డబ్బులు ఆరోగ్యం రెండు పోగొట్టుకుంటారు. ఈ వాటర్ ఇవి తాగే నీళ్ళు కాదు కదా, ఈ వాటరే
దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే ఇలా మంటల్లో ఇసుక నుంచి మంటలు రావడానికి కారణం కాల్షియం కార్బైడ్. దీన్ని ఇలా కనపడకుండా కింద పెడతారు, కొన్ని వాటర్ తీసుకుంటారు. కొద్దిగా వాటర్ తగిలితే దానికి అక్కడ ఎస్టిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్కి ఒక్కసారి మండిస్తే ఇలా మండే గుణం ఉంటుంది, కారిపోతుంది. కాల్షియం కార్బైడ్ను వాటర్ వేసి మంట పెట్టడం వల్ల ఆ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా మంటలు మంటలు వస్తుంటాయి తప్ప ఎవరు ఎటువంటి మంటలు